హాయ్ ఫ్రెండ్స్, ఇలా క్రోమ్ డెస్క్టాప్ మీద వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు తెలియకుంటే నేను చెప్తాను, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో మీరు కూడా ఫాలో కండి అలాగే. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ డిలీట్ చేద్దాం, వీడియోని, ఎవ్రీథింగ్. సో ఇక్కడ రిమూవ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో ఇక్కడ రైట్ సైడ్లో ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ ఇవ్వండి. దెన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ GNTD అని టైప్ చేయండి. కింద వచ్చింది కదా గ్లాస్ న్యూ ట్యాబ్ డాష్బోర్డ్ అని, దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చేసి యాడ్ టు క్రోమ్ అని ఇవ్వండి. యాడ్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ యాడ్ అయిపోయింది మనకి ఎక్స్టెన్షన్. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఇవి అవసరం లేదు కాబట్టి జస్ట్ జనరల్గా వస్తాయి. సో మనకి ఇది కూడా అవసరం లేదు కాబట్టి జస్ట్ జనరల్గా మాడిఫై చేసుకుందాం ఈ పేజ్ని. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది అంటే కస్టమైజ్, దీనిపైన క్లిక్ చేయగానే ఇవన్నీ తీసేయండి, అవసరం లేదు మనకి. సో దెన్ ఇక్కడ కింద సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ థీమ్ అని ఉందా, ఈ థీమ్ మీద ఇక్కడ మనకు అప్లోడ్ ఫోటో అండ్ అప్లోడ్ వీడియో అని ఉంది. సో అప్లోడ్ వీడియో మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఈ వీడియో. సో మీరు కూడా మీ ఇష్టం ఏ వీడియోనో ఇవ్వచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు, అంటే బ్రైట్నెస్ తక్కువ ఎక్కువ పెడదాం. సో అప్లై చేశాను. సో ఇది చూడండి, డన్ అయిపోయింది. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినా కానీ ఇలాగే వస్తుంది అన్నట్టు వీడియో. సో మీకు నచ్చితే షేర్ చేయండి వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. ఓకేనా?